ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. ఈరోజు స్మాక్ డౌన్‌లో ఏమేం జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, వీడియో స్టార్ట్ చేసే ముందు మీకొకటి చెప్పాలి. మీరు వీడియోని కంపల్సరీ లైక్ అయితే చేయండి. సో, ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే మన వైస్ మ్యాన్ పాల్ హేమన్ అయితే రింగ్‌లోకొచ్చినారనమాట. సో, రింగ్‌లోకైతే పాల్ హేమన్ వచ్చినారు. అండ్ పాల్ హేమన్ ఏమన్నారంటే, సో, నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ చాలా అంటే చాలా హానర్‌గా ఉంది. ఎందుకంటే ఫైనల్లీ రోమన్ రెయిన్స్, ఉలఫాల మాలని గెలిచినారు. మీ అందరి ముందు. సో, ప్రపంచం మొత్తం జూసింది రోమన్ రెయిన్స్, ఉలఫాల మాలని గెలవడం. సో, ఇప్పుడు రోమన్ రెయిన్స్ ద ఓన్లీ ట్రైబల్ చీఫ్ ఇంకెవరు అంటే రోమన్ రెయిన్సే అని మన పాల్ హేమన్ క్లియర్‌గా జెప్పినారనమాట. అండ్ అంతేగాదు ఇప్పుడు మీలో చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు రోమన్ రెయిన్స్ నెక్స్ట్ ఏం జేస్తాడు? రోమన్ రెయిన్స్‌కి ప్లాన్స్ ఎలా ఉంటాయని చాలా మంది ఫ్యాన్స్‌కి ఈ క్వెషన్ అయితే ఉందన్నమాట. సో, దాని గురించి నేనిక్కడికొచ్చినాను. సో, నేను దాన్ని ఒక్కడినే చెప్పలేను. సో, దాని గురించి మాట్లాడాలంటే ఇంకొక పర్సన్ రావాలి. ఆ పర్సన్ ఎవరు అంటే ది అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ కోడీ రోడ్స్ అని మన పాల్ హేమన్ చెప్తారనమాట. సో, మన పాల్ హేమన్ కోడీ రోడ్స్‌ని ఇన్వైట్ చేస్తారు. కోడీ రోడ్స్ కూడా రింగ్‌లోకొస్తారనమాట. అండ్ ఫ్యాన్స్ కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు మన కోడీ రోడ్స్‌కి. సో, కోడీ రోడ్స్ ఫైనల్లీ రింగ్‌లోకైతే వస్తారు. మన పాల్ హేమన్‌తో చేయగలుగుతారు. అండ్ మన పాల్ హేమన్ ఏమంటారంటే, సో, ఇప్పుడు రోమన్ రెయిన్స్ నీకొకటి చెప్పాలనుకుంటున్నాడు. అదేందంటే నేను అందుకనే ఇక్కడికొచ్చినాను. సో, నిన్ను ఇన్వైట్ చేయమన్నాడు. సో, నీతో మాట్లాడమన్నాడు రోమన్ రెయిన్స్. అదేందంటే రోమన్ రెయిన్స్ నీకొక రెస్పెక్ట్ ఇస్తున్నాడు. అండ్ నువ్వు గూడా ఈ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినప్పటి నుండి నువ్వు చాలా వర్క్ చేస్తున్నావు. ఈ డబ్ల్యూడబ్ల్యూఈ కోసం చాలా వర్క్ చేస్తున్నావు. నువ్వు ఒక బెటర్ ఛాంపియన్‌గా మారినావు. అండ్ నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకున్నావు. నువ్వేంటో ప్రూవ్ చేసుకున్నావు. సో, దానికి నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ రోమన్ రెయిన్స్ కూడా నీకు ఒక టైప్‌లో రెస్పెక్ట్ ఇస్తున్నాడని మన పాల్ హేమన్ చెప్పినారన్నమాట. అండ్ దాని తర్వాత మన పాల్ హేమన్ ఏమంటారంటే, సో, మీ అందరికి తెలిసిందే. సో, అదేందంటే రోమన్ రెయిన్స్ ఒక్కసారిగా అంటే ఉలఫాల మాల గెలిచిన తర్వాత ఇక రోమన్ రెయిన్స్ కావాల్సింది ఛాంపియన్‌షిప్. కోడీ రోడ్స్ నీకు ఆల్రెడీ రోమన్ రెయిన్స్ చెప్పినాడు. సో, రోమన్ రెయిన్స్ ఆ ఉలఫాల మాల గెలిచిన తర్వాత నీ దగ్గరున్న ఛాంపియన్‌షిప్‌ని రోమన్ రెయిన్స్ తీసేసుకుంటాడని మన పాల్ హేమన్ చెప్పినారన్నమాట. అండ్ నీకు రోమన్ రెయిన్స్ కూడా ఈ విషయాన్ని ఒక సెగ్మెంట్‌లో చెప్పినారు. అండ్ నేను కూడా సో, ఇదే విషయాన్ని మీకు నిన్నటి వీడియోలో చెప్పినాను. సో, ఇప్పుడు రోమన్ రెయిన్స్ నెక్స్ట్ ప్లాన్స్ ఏంది అంటే, సో, రోమన్ రెయిన్స్ ఉలఫాల మాల గెలిచినాడు కాబట్టి కంపల్సరీగా రోమన్ రెయిన్స్ ఆ ఛాంపియన్‌షిప్ కోసం వెళ్తాడని నేను మీకు క్లియర్‌గా చెప్పినాను. సో, ఈరోజు స్మాక్ డౌన్ సెగ్మెంట్‌లో అదే జరిగిందన్నమాట. సో, మన పాల్ హేమన్ క్లియర్‌గా చెప్తాడు. రోమన్ రెయిన్స్ నీకోసం వస్తాడు. ఆ ఛాంపియన్‌షిప్‌ని మళ్ళీ బ్యాక్ తీసుకుంటాడని మన పాల్ హేమన్ క్లియర్‌గా చెప్పినారు. అండ్ అంతేకాదు రోమన్ రెయిన్స్ రాయల్ రంబల్‌లో ఎంట్రీ తీసుకుంటున్నారు. మెన్స్ రాయల్ రంబల్‌లో అడుగు పెడుతున్నారు. అండ్ రోమన్ రెయిన్స్ రాయల్ రంబల్‌ని విన్ అవుతారు. అండ్ నీ దగ్గర నుండి ఆ ఛాంపియన్‌షిప్‌ని తీసుకుంటారు. ఇది ప్రిడిక్షన్ కాదు. ఇది స్పాయిలర్ అని మన పాల్ హేమన్ క్లియర్‌గా చెప్తారన్నమాట కోడీ రోడ్స్‌కి. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ స్టైల్‌లోనే మన పాల్ హేమన్ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అది చెప్పు అని మన పాల్ హేమన్ కోడీ రోడ్స్‌ని అడుగుతారు. సో, అప్పుడు కోడీ రోడ్స్ మైక్ తీసుకుంటారన్నమాట. సో, మన కోడీ రోడ్స్ మైక్ తీసుకొని మాట్లాడబోతూ ఉంటారు. సో, అంతలోనే అక్కడికి మన కెవిన్ ఓవెన్స్ వస్తారనమాట. క్రౌడ్‌లో నుండి కెవిన్ ఓవెన్స్ మాట్లాడతారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. కోడీ రోడ్స్ నీకైనా అర్థమవుతుందా? ఇప్పుడు ఏంది రోమన్ రెయిన్స్‌కి ఛాంపియన్‌షిప్ కావాలనా? అంటే నువ్వు బ్యాడ్ బ్లడ్‌లో రోమన్ రెయిన్స్‌తో టీమ్ అప్ అయ్యి వర్క్ చేసినావు. అండ్ ఇప్పుడు రోమన్ రెయిన్స్‌కి టైటిల్ కావాలనంట. సో, ఇప్పుడు నీకేమైనా అర్థమవుతుందా? అండ్ నువ్వేం చేసినావు? నువ్వు రాక్‌తో కలిసి బీర్ తాగినావు. రాక్‌తో హగ్ తీసుకున్నావు. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? అంటే 1 ఇయర్ బ్యాక్ రాక్ అంటే నీ లైఫ్‌ని ఎండ్ చేద్దామని చూసినాడు. నీ పైన అటాక్ చేసినాడు. అలాంటి మనుషులతో నువ్విప్పుడు కలుస్తున్నావు. అండ్ నేను నీకు సపోర్ట్ చేసినాను. నీ ఫ్రెండ్‌లాగా నీ పక్కన ఉన్నాను. అలాంటిది నువ్వు నాతో అంటే నన్ను బెట్రేయ్ చేసినావు. నా పైన అటాక్ చేసినావు. ఇది కరెక్టేనా అన్నట్టుగా మన కెవిన్ ఓవెన్స్ అంటారన్నమాట. సో, మన కోడీ రోడ్స్‌కి అప్పటికే కోపం వచ్చేస్తది. కెవిన్ ఓవెన్స్ పైన అటాక్ చేద్దామని క్రౌడ్ మధ్యలోకి వెళ్తారన్నమాట. కెవిన్ ఓవెన్స్ పైన అటాక్ చేస్తారు. ఒక మంచి బ్రాల్ అయితే జరుగుతది. సో, మన కోడీ రోడ్స్ కెవిన్ ఓవెన్స్‌ని అటాక్ చేసుకుంటూ క్రౌడ్‌లో నుండి బ్యాక్ స్టేజ్‌కి తీసుకెళ్తారు. అండ్ రింగ్‌లో మన పాల్ హేమన్ ఉంటారన్నమాట. మన పాల్ హేమన్ కార్నర్‌లోకి వెళ్లి కెవిన్ ఓవెన్స్‌ని, కోడీ రోడ్స్‌ని చూస్తారు. అండ్ వెనకాల నుండి జాకబ్ ఫటు అండ్ తామా టోంగా వాళ్ళిద్దరూ రింగ్‌లోకైతే వచ్చేస్తారు. సో, మన పాల్ హేమన్ కూడా ఒకేసారి చూసి భయపడిపోతారన్నమాట. పాల్ హేమన్ పైన అటాక్ చేద్దామని చూస్తారు జాకబ్ ఫటు అండ్ తామా టోంగా. అండ్ అంతలోనే మన జిమ్మీ ఊసో వస్తారు. జిమ్మీ ఊసో వచ్చి మన పాల్ హేమన్‌ని సేవ్ చేస్తారన్నమాట. సో, మన జిమ్మీ ఊసో జాకబ్ ఫటు పైన అండ్ తామా టోంగా పైన సూపర్ కిక్‌ల వర్షం కురిపిస్తారు. అండ్ పాల్ హేమన్‌తో చెయ్యి కలిపి ఆయన చైర్ తీసుకొనొస్తారు. చైర్ తీసుకొనొచ్చి మన తామా టోంగా పైన అటాక్ చేస్తారు. జాకబ్ ఫటు పైన అటాక్ చేస్తారు.
బట్ మన జాకా ఫాటుకి ఆ చైర్ షాట్ చీమ గుట్టినట్టు కూడా లేదనమాట. సో, ఒకేసారి వెనకకి తిరిగి మళ్ళా జిమ్మీ ఊసో పైన అటాక్ చేస్తారు. జిమ్మీ ఊసోకి హిప్ అటాక్ ఇస్తారు. అండ్ తామా టోంగా కూడా లేస్తారు. వాళ్ళిద్దరు కలిసి మళ్ళొకసారి జిమ్మీ ఊసోకి ఇంజ్యూరీ చేద్దామని చూస్తారు. అండ్ అంతలోనే మన కోడీ రోడ్స్ క్రౌడ్‌లో నుండి వచ్చేస్తారు. క్రౌడ్‌లో నుండి వచ్చి మన జిమ్మీ ఊసోకి హెల్ప్ చేస్తారనమాట. వాళ్ళిద్దరిని రింగ్ బయట పడేస్తాడు. సో, మన కోడీ రోడ్స్ జిమ్మీ ఊసోకి హెల్ప్ చేస్తారనమాట. సో, ఇక్కడే ఈ బ్రాల్ అనేది ఎండ్ అయిపోయింది. అండ్ మనకి ఇగ ఫైనల్‌గా రోమన్ రెయిన్స్ మెన్స్ రాయల్ రంబల్‌లో అడుగు పెడుతున్నారనమాట. ఈరోజు స్మాక్ డౌన్‌లో మన పాల్ హేమన్ అనౌన్స్ చేసినారు. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసిందనమాట. సో, మన జాన్ సీనా అండ్ రోమన్ రెయిన్స్ ఇద్దరు కన్ఫర్మ్ అయిపోయినారు మెన్స్ రాయల్ రంబల్ కోసం. సో, వాళ్ళు ఇద్దరు ఎంట్రీ తీసుకుంటున్నారు. అండ్ బ్యాక్ స్టేజ్‌లో మళ్ళీ జాకబ్ ఫటు సెక్యూరిటీతో గొడవ పడుతూ ఉంటారనమాట. అండ్ అక్కడికి మన ఎలియా నైట్ వచ్చి జాకబ్ ఫటుని రూమ్‌లో నూకేసి లాక్ చేస్తారనమాట. అండ్ దాని తర్వాత ఎలియా నైట్ నా మ్యాచ్ ఉంది. నా మ్యాచ్ కోసం నేను రెడీ అవుతున్నానని మన ఎలియా నైట్ నికాలిస్‌కి చెప్తారు. అండ్ నికాలిస్ కూడా హ్యాపీ అవుతారు. ఎందుకంటే జాకబ్ ఫటు ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసినందుకు. అండ్ దాని తర్వాత మనకి మిచెల్ వర్సెస్ చెల్సీ గ్రీన్ మధ్య మ్యాచ్ అయితే జరిగింది. ఫర్ ద టైటిల్ మ్యాచ్ ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన చెల్సీ గ్రీనే విన్ అయిందనమాట. మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిచెల్ చెల్సీ గ్రీన్ పైన అటాక్ చేద్దామని చూస్తది. బట్ అంతలోనే పైపర్ నివెన్ వచ్చి మిచెల్ పైన భయంకరంగా అటాక్ చేస్తది. అండ్ నెక్స్ట్ మనకి శాంటోస్ ఎస్కోబార్ టీమ్ వర్సెస్ ప్రెటీ డెడ్లీ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఫర్ ద డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ కోసం. సో, ఈ మ్యాచ్ అనేది మనకి స్మాక్ డౌన్ జరగక ముందు అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయిందనమాట. స్మాక్ డౌన్ బ్యాక్ స్టేజ్‌లో జరుగుతదనమాట. ఈ మ్యాచ్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయ్యేది. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన శాంటోస్ ఎస్కోబార్ టీమే విన్ అయిందనమాట. హంబర్టో అండ్ ఏంజెల్ విన్ అయినారనమాట. సో, వాళ్ళు ఒక స్టెప్ ముందుకేసినారు. సో, ఫైనల్‌గా వాళ్ళు మ్యాచ్‌నైతే విన్ అయినారు. అండ్ దాని తర్వాత మనకి ఎలియా నైట్ వర్సెస్ షిన్స్కే నాకమురా మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ మ్యాచ్ చాలా ఎక్కువ సేపు కూడా వచ్చిందనమాట. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో జాకబ్ ఫటు అంటే మ్యాచ్ మధ్యలో అని కాదు, ఇక ఎండింగ్ అయిపోయింది. ఎలియా నైట్ ఆల్మోస్ట్ విన్ అయ్యేవాడు. బీఎఫ్టీ కనెక్ట్ చేసినారు, కవర్ చేస్తే విన్ అయ్యేటోడు. అంతలోనే మన జాకబ్ ఫటు అండ్ తామా టోంగా వచ్చి ఎలియా నైట్ పైన భయంకరంగా అటాక్ చేస్తారు. మ్యాచ్ అనేది డిస్‌క్వాలిఫై అయిపోతదనమాట. అండ్ జాకబ్ ఫటు అండ్ మన తామా టోంగా కలిసి ఎలియా నైట్‌కి ఇంజ్యూరీ చేద్దామని చూస్తారు. సో, లైఫ్‌ని ఎండ్ చేద్దామని చూస్తారు. అంతలోనే ది అమెరికన్ నైట్‌మేర్ కోడీ రోడ్స్ అండ్ జిమ్మీ ఊసో వస్తారనమాట. వాళ్ళిద్దరు వచ్చి జాకబ్ ఫటు పైన అండ్ తామా టోంగా పైన అటాక్ చేస్తారు. అంటే క్రౌడ్ అంటే బ్యారికేడ్స్ అవతల పడేస్తారనమాట. అండ్ అక్కడికి మళ్ళీ నికాలిస్ అండ్ అఫీషియల్స్ వచ్చేస్తారు. సో, మన కోడీ రోడ్స్ చెప్తారనమాట. సో, నికాలిస్ నువ్వు చెప్పు, ఇప్పుడు మేము ఫైట్ చేస్తాం. మేమిద్దరం రింగ్‌లో ఉన్నాము. సో, వాళ్ళు కూడా ఇద్దరున్నారు. సో, మేము ఫైట్ చేస్తాం. సో, నువ్వు మ్యాచ్‌ని అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేయి అని మన కోడీ రోడ్స్ చెప్తారనమాట నికాలిస్‌కి. అండ్ మన నికాలిస్ కూడా ఈ మ్యాచ్‌ని కన్ఫర్మ్ చేస్తారు. ఈరోజు స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్‌లో కోడీ రోడ్స్ అండ్ జిమ్మీ ఊసో వర్సెస్ మన జాకబ్ ఫటు అండ్ తామా టోంగా మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయిందనమాట. అండ్ దాని తర్వాత మనకి మన మోటార్ సిటీ మిషన్ గన్స్ వర్సెస్ ఆస్టిన్ థియరీ అండ్ గ్రేసన్ వాలర్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ కూడా నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఫర్ ద డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ కోసం. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన మోటార్ సిటీ మిషన్ గన్స్ విన్ అయినారనమాట. సో, నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో మోటార్ సిటీ మిషన్ గన్స్ వర్సెస్ హంబర్టో అండ్ ఏంజెల్ మధ్య ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరగబోతుంది. సో, ఇందులో విన్ అయిన వాళ్ళు మన డీఐవైతో ఫైట్ చేస్తారు ఫర్ ద డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ కోసం. సో, ఇది నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో జరగబోతుంది. అండ్ దాని తర్వాత మన టిఫనీ స్ట్రాటన్ అయితే రింగ్‌లోకి వస్తదనమాట. బైరన్ సాక్స్టన్‌తో ఒక ఇంటర్వ్యూ అయితే జరుగుతది. సో, ఈ ఇంటర్వ్యూలో మన టిఫనీ స్ట్రాటన్ ఏమంటదంటే, నయా జాక్స్ నన్ను తక్కువగా అంచనా వేసింది. సో, నన్ను ఒక స్టూపిడ్ లాగా చూసింది. బట్ ఇప్పుడు ఎవరు స్టూపిడ్ అయినారు? సో, ఇప్పుడు నేను ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినాను. సో, స్టూపిడ్ అయింది ఎవరు? నయా జాక్స్ అని మన టిఫనీ స్ట్రాటన్ చెప్తది. ఇప్పుడు టిఫనీ స్ట్రాటన్ టైం నడుస్తుంది. ఇది టిఫీ టైమ్ అని మన టిఫనీ స్ట్రాటన్ చెప్తది. అండ్ అంతలోనే అక్కడికి నయా జాక్స్ వస్తదనమాట. సో, నయా జాక్స్ ఒంటరిగానే వస్తది. క్యాండిస్ లెర్రీతో రాదు. సో, క్యాండిస్ లెర్రీ అంటే నేను వస్తా అని చెప్తది. బట్ నయా జాక్స్ వద్దంటదనమాట. సో, నేను ఒంటరిగానే మన టిఫనీ స్ట్రాటన్‌ని చూసుకుంటానని మన నయా జాక్స్ కోపంగా వచ్చేస్తది. సో, నయా జాక్స్ ఏమంటదంటే, సో, నువ్వు ఫైనల్లీ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినావు. నేనిప్పుడు ఆ రింగ్‌లోకి వస్తే నిన్ను చంపేస్తాను. నేను నిన్ను చంపేస్తానని మన నయా జాక్స్ చెప్తదన్నమాట. అండ్ ఫైనల్‌గా నయా జాక్స్ రింగ్‌లోకొస్తది. నేను నిన్ను రెడీ చేసినాను. నేను నిన్ను తయారు చేసినాను. ఎలా ఫైట్ చేయాలో మొత్తం నీకు నేర్పించినానని మన నయా జాక్స్ టిఫనీ స్ట్రాటన్‌కి చెప్తది. అండ్ అంతేకాదు, ఇప్పుడు నువ్వు ఒక పని చేయాలి. నీ దగ్గర ఉన్న ఛాంపియన్‌షిప్ నా దగ్గరికి ఇవ్వాలి. అంటే నాకు ఇచ్చేసేయాలి. లేదంటే నేనే తీసుకుంటాను.
సో నీ దగ్గర నుండి ఆ ఛాంపియన్‌షిప్‌ని నేనే తీసుకుంటున్నానని మన నయా జాక్స్ ఒక అడుగు ముందుకేసి చెప్తాదన్నమాట. అంతలోనే బెయిలీ వచ్చేస్తది. సో బెయిలీ వచ్చి మన నయా జాక్స్‌ని తిడతదన్నమాట. స్టూపిడ్ అని నయా జాక్స్‌ని తిడతది. అండ్ టిఫనీ స్ట్రాటన్ని తిడతది. అంటే నేను ఆ ఛాంపియన్‌షిప్‌ని లాస్ అయ్యేదాన్ని గాదు. నువ్వు టిఫనీ స్ట్రాటన్ నేను నయా జాక్స్‌తో ఫైట్ చేసినప్పుడు నువ్వు ఈ మ్యాచ్‌లో ఇంటరప్ట్ చేసినావు. దాని వల్లనే ఆ ఛాంపియన్‌షిప్‌ని నేను ఓడిపోయినాను. అండ్ ఇప్పుడు ఆ ఛాంపియన్‌షిప్ నీ దగ్గర ఉంది గదా! సో ఆ ఛాంపియన్‌షిప్ నాకు గావాలి. సో దానికోసం ఫైట్ చేసేటందుకు డిజర్వ్ ఎవరైనా ఉన్నారా అంటే అది నేనే అని బెయిలీ చెప్తది. అండ్ అంతలోనే అక్కడికి మన నవమి అండ్ బియాంకా బెలర్ అయితే వస్తారనమాట. సో వాళ్ళు గూడా రింగ్‌లోకొస్తారు. రింగ్‌లోకొచ్చి నవమి ఏమంటదంటే, సో నేను గనక లాస్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో ఆ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయ్యేదుంటే టిఫనీ స్ట్రాటన్ నువ్వు ఈ మ్యాచ్‌లో డిస్టర్బ్ చేయకుంటే నేను న్యూ డబ్ల్యూడబ్ల్యూఈ వుమెన్స్ ఛాంపియన్ అయ్యేదాన్ని. అండ్ నా దగ్గర 2 బెల్టులు ఉండేవి. 2 ఛాంపియన్‌షిప్స్ ఉండేవని నవమి చెప్తదనమాట. అండ్ నయా జాక్స్‌కి ఫేస్ టు ఫేస్ వస్తది బియాంకా బెలర్‌కి. సో బియాంకా బెలర్‌తో ఫేస్ టు ఫేస్ రాగానే నవమి అంటే నయా జాక్స్‌ని కొంచెం తోసేస్తది. సో కొంచెం వెనకకి లాగేస్తది. సో దాంతో మన నయా జాక్స్‌కి కోపమొస్తది. బియాంకా బెలర్ పైన అండ్ నవమి పైన అటాక్ చేస్తది. అండ్ ఇదే మంచి టైం అని టిఫనీ స్ట్రాటన్ రింగ్ దిగి బయటకెళ్తూ ఉంటదనమాట. సో వీళ్ళ మధ్య బ్రాల్ అయితే జరుగుతది. బెయిలీ అండ్ నయా జాక్స్, నవమి అండ్ బియాంకా బెలర్ మధ్య ఒక మంచి బ్రాల్ అయితే జరుగుతది. అండ్ టిఫనీ స్ట్రాటన్ వచ్చి మళ్ళీ ఒక 3 సార్లు కనెక్ట్ చేస్తది. అందరూ కింద పడిపోతారు. అండ్ టిఫనీ స్ట్రాటన్ కూడా మళ్ళీ రింగ్ బయటకెళ్ళి అంటే బ్యాక్ స్టేజ్ వెళ్దామని చూస్తది. అండ్ అప్పుడే అక్కడికి నిక్ ఆలిస్ వస్తారనమాట. నిక్ ఆలిస్ వచ్చి ఒక మ్యాచ్‌నైతే కన్ఫర్మ్ చేస్తారు. ఫేటల్ 4 వే మ్యాచ్ బియాంకా బెలర్ వర్సెస్ నవమి వర్సెస్ బెయిలీ వర్సెస్ నయా జాక్స్ మధ్య. సో ఈ మ్యాచ్ ఇప్పుడే జరుగుతదని చెప్తారు. సో మ్యాచ్ అయితే జరుగుతదనమాట. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే అండ్ ఈ మ్యాచ్ మధ్యలో మన క్యాండిస్ లేర్ వచ్చి డిస్టర్బ్ చేస్తారనమాట. సో దానివల్ల మన బెయిలీకి అడ్వాంటేజ్ అయిపోతది. సో ఈ మ్యాచ్‌లో మన బెయిలీ విన్ అయిందనమాట. సో నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో బెయిలీ వర్సెస్ టిఫనీ స్ట్రాటన్ మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ వుమెన్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ అంతేకాదు నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో మన సోలో సికోవా కూడా రిటర్న్ చేయబోతున్నారు. ఫైనల్‌గా సోలో సికోవా స్మాక్ డౌన్‌కి లైవ్ వస్తున్నారనమాట. అండ్ ఈ మ్యాచ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ దాని తర్వాత బ్యాక్ స్టేజ్‌లో మనకి కోడీ రోడ్స్ అండ్ జిమ్మీ ఊసో కనిపిస్తారనమాట. వాళ్ళు మ్యాచ్ కోసం రెడీ అవుతుంటారు. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. కార్మెలో హేల్స్ వచ్చి మన జిమ్మీ ఊసోకి కొంచెం ఎక్కిరించేస్తారనమాట. అంటే లాస్ట్ వీక్ మీరు ముగ్గురున్నారు. అండ్ ఇప్పుడు నువ్వు ఒక్కడివే అయిపోయినావు. మీరు ముగ్గురు కలిసి నా పైన అంటే మాటలతో యుద్ధం చేసినారు గదా! సో ఇప్పుడు నువ్వు ఒంటరి అయిపోయినావు అన్నట్టుగా మన కార్మెలో హేల్స్ ఎక్కిరించేస్తారనమాట. సో మన జిమ్మీ ఊసో ఊరుకుంటారా? మన జిమ్మీ ఊసో కూడా కార్మెలో హేల్స్‌కి ఇచ్చి పడేస్తాడు. అంటే బ్రాల్ ఏం జరగదు. సో మాటలతోనే యుద్ధం చేస్తారనమాట వీళ్ళిద్దరు. అండ్ ఇక మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్‌లో జాకా ఫాటో అండ్ తామా టోంగా వర్సెస్ కోడీ రోడ్స్ అండ్ జిమ్మీ ఊసో మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ బానే ఉంది. అంటే ఎక్కువ సేపు ఏమి రాలేదు. ఈ మ్యాచ్ ఎక్కువ సేపు ఏమి రాలేదు. అండ్ మ్యాచ్ బానే ఉంది. మ్యాచ్ ఎండింగ్‌లో మన కెవిన్ ఓవెన్స్ వస్తారు. కెవిన్ ఓవెన్స్ వచ్చి మ్యాచ్‌లో ఇంటరప్ట్ చేద్దామని చూస్తారు. బట్ అంతలోనే కోడీ రోడ్స్ రింగ్ దిగి కెవిన్ ఓవెన్స్‌ని అటాక్ చేసుకుంటూ బ్యాక్ స్టేజ్ తీసుకెళ్తారనమాట. అండ్ మన జిమ్మీ ఊసో ఒక్కడే అయిపోతాడు. సో 2 ఆన్ 1గా జరిగిపోతది ఈ మ్యాచ్. సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. సో మన జాకబ్ ఫాటో అండ్ తామా టోంగా. సో ఈ మ్యాచ్‌లో మన జాకబ్ ఫాటో అండ్ తామా టోంగానైతే విన్ అవుతారనమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన వెంటనే మనకి కోడీ రోడ్స్ అండ్ కెవిన్ ఓవెన్స్ ఫుటేజ్ చూపిస్తారు. అంటే వాళ్ళు అటాక్ చేసుకుంటూనే ఉంటారు. బ్రాల్ జరుగుతూనే ఉంటది. అండ్ మన కెవిన్ ఓవెన్స్ కోడీ రోడ్స్‌కి మళ్ళొకసారి పైల్ డ్రైవర్ ఇద్దామని చూస్తారు. బట్ మన కోడీ రోడ్స్ ఎస్కేప్ అవుతారు. సో ఒకేసారి మన కోడీ రోడ్స్ అండ్ కెవిన్ ఓవెన్స్‌ని అంటే టేబుల్ పైన పడేస్తారనమాట. టేబుల్ పైన పడేస్తారు. సో ఇక్కడితో స్మాక్ డౌన్ ఎండ్ అయిపోతది. సో ఈరోజు స్మాక్ డౌన్ ఎలా అనిపించిందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. అండ్ చాలా రూమర్స్ ఉన్నాయి. అండ్ చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఈరోజు సెకండ్ వీడియో కూడా వస్తది. సో మీరు కొంచెం వెయిట్ చేయండి. సో ఇప్పుడైతే వీడియోకి లైక్ చేసి మీ సపోర్ట్‌ని చూపించండి.